వంట ఏం చేయాలని తోచినప్పుడు ఇలా ఇంట్లో వాటితోనే ఈజీగా ఎంటీ బిర్యానీ చేసుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. బ్యాచిలర్లు కూడా ఈజీగా చేసుకుని ఎంటీ బిర్యానీ చేస్తున్నామండి. ఈ బిర్యానీ చేయడానికి హోల్ గరం మసాలా కూడా అవసరం లేదండి, టెంకాయ పాలు అవసరం లేదు. ఒక సీక్రెట్ మసాలా చేసుకున్నట్లయితే బిర్యానీ ఎప్పుడు కావాలో అప్పుడు చిటికిలో అయిపోతుందండి. ఈ బిర్యానీనే కాదండి, టమాటా బాత్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఆ ఒక్క మసాలా ఉంటే అన్ని చేసుకోవచ్చండి. ఈ సీక్రెట్ మసాలా చేసుకున్నట్లయితే 4-5 నెలలు నిలువ పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు. అది కూడా ఫ్రిడ్జ్ లో కదండి, బయట నిలువ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసినట్లయితే ఎంటీ బిర్యానీ పర్ఫెక్ట్ గా వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా బియ్యం నానపెట్టుకుందామండి. ఇక్కడ నేను నార్మల్ సోనా మసూరా బియ్యం తీసుకుంటున్నానండి. మీరు బాస్మతి అయినా తీసుకోవచ్చు, జీరా రైస్ అయినా తీసుకోవచ్చు, బుల్లెట్ రైస్ అయినా తీసుకోవచ్చు అండి. మనం ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్ గా వాడతాం కదండి సోనా మసూరా బియ్యం, అదే కూడా చాలా బాగుంటుందండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఇక్కడ నేను 2.5 గ్లాసు బియ్యం వేస్తున్నానండి. ఆ 2.5 గ్లాస్ బియ్యానికి కూడా ఎంత నీళ్ళు పెడతాను అనేది చూపిస్తాను. ముందుగా అయితే మనకు బియ్యం బాగా నానాలండి. బాగా నానితేనే రైస్ బాతులు అన్నీ బాగా వస్తాయండి. కాబట్టి ముందుగా బియ్యం నానబెట్టేద్దాం. అది కూడా ముందే కడిగి నానబెట్టాలండి, మళ్ళీ కడగకూడదు. బాగా కడిగినట్లయితే బియ్యం అనేది విరిగిపోతుందండి. కాబట్టి కడిగేసి నానబెట్టినామంటే బియ్యం వేసేటప్పుడు ఆ నీళ్ళు వంచేసి అలానే బియ్యం వేసేస్తాం. 1, 2, అలాగే అర గ్లాస్ అండి, 2.5 గ్లాస్ వేస్తున్నాను. ముందుగా దీన్ని 2 సార్లు బాగా కడుక్కునేద్దామండి. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం అన్ని రెడీ చేసుకునేదాకా బియ్యం అనేది బాగా నానుతా ఉంటుందండి. ఇప్పుడు ఎంటీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా చేసుకుంటున్నానండి. 2 భాగాలు తెల్లగడ్డలు అయితే 1 భాగం అల్లం తీసుకుంటానండి. 4 మీడియం సైజు ఎర్రగడ్డలు, 4 నాటి టమాటాలు బాగా మాగిండేవి తీసుకోవాలి. కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పెరుగు 1 కప్పు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, అలాగే నెయ్యి. ఇక్కడ నేను బఠానీ వేస్తున్నానండి, ఆప్షన్ అండి. మీకు కావాలంటే బఠానీ వేసుకోవచ్చు. దీనికి బదులు మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు అండి. ఏమి వద్దంటే అట్లా ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చండి. ఎంటీ బిర్యానీకి గరం మసాలా ఇంతే అండి కావాల్సింది. చెక్క, లవంగం, యాలకులు ఈ 3 అండి. కాకపోతే ఇది క్వాంటిటీ అనేది చూసి వేసుకోవాలి. 1 భాగం చెక్క, 1 భాగం లవంగాలు. ఈ రెండిటికి ఒక్కొక్క భాగం అంటే 2 భాగాలు అయింది కదండి. ఇది 1 భాగానికి అర భాగం యాలకులు అండి. ఇంతే అండి వేసేది. మన కల్పాసి, బిర్యానీ ఆకు, మరాఠీ మగ్గు, అనాస పువ్వు ఏమి వేస్తా లేదండి. ఈ 3 మనం పౌడర్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా ఎంటీ బిర్యానీకి వేసుకోవచ్చు, టమాటా బాత్కి వేసుకోవచ్చు, అలాగే మామూలుగా మనం వెజిటేబుల్ రైస్ వేస్తాం కదండి దానికి వేసుకోవచ్చు అండి. ఇంకొకటి అండి, నేను తిరుగుబాత పెట్టేటప్పుడు కూడా నేను ఇక్కడ ఏ గరం మసాలా, ఏ చెక్క, లవంగాలు ఏమి వేస్తా లేదండి. ఈ పౌడర్ ఒకటే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకోటి అండి, చాలా మంది విసుక్కుంటారండి హోల్ గరం మసాలా కనిపిస్తే తీసి పెట్టడానికి. అలాంటి వాళ్ళ కోసం ఇలా పౌడర్ చేసి వేసినట్లయితే కొద్దిగా వేసినామంటే టేస్ట్కి టేస్ట్, అలా ఇంట్లో వాళ్ళు కూడా ఎత్తి పెట్టేదానికి విసుక్కోకుండా తింటారండి. ఇంకొకసారి చేయమని తింటారండి, అంత బాగుంటుంది ఈ ఎంటీ బిర్యానీ అనేది. ఆయిల్ ఏం వేసుకోకుండా ముందుగా వీటిని అంతా ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం బాగా వేడెక్కినట్లయితే మనకు పౌడర్ అనేది మెత్తగా వస్తుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కడ మాడకుండా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాలు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా వేయించి పౌడర్ చేసుకున్నట్లయితే ఒక 5-6 నెలలు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు బయట పెట్టుకున్న నిలువ ఉంటుంది. ఇంకోటి అండి, ధనియాలు అలాగే మిరియాలు ఇవంతా వేస్తారు కదా, అవేం వేయొద్దండి. ఈ 3 సరిపోతుందండి. ఇలా కుష్కా బిర్యానీ చేసేటప్పుడు ఈ పౌడర్ ఒక్కటి వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, ఇలా రోస్ట్ అయితే చాలండి. కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. ఇది చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా వేరే ప్లేట్లో తీయేద్దాము. ఇప్పుడు ఇది చల్లారే లోపల దీన్ని మిక్సీ పట్టాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాలండి. ఇది చల్లారే లోపల ఇవన్నీ కట్ చేసుకునేద్దాం. పొడవుగా కట్ చేసుకోవాలండి. మనం టమాటా బాతికి కట్ చేసుకుంటాం కదా అలాగా. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నామంటే బాగా రోస్ట్ అవుతుంది. మన బిర్యానీకి ఫ్లేవరే ఇదే అండి. బాగా రోస్ట్ అయ్యి ఆనియన్ అనేది బ్రౌన్గా రావాలండి. మనం పసుపు కానీ వేయమండి, కాకపోతే ఇది ఒక కలర్గా చాలా బాగుంటుందండి. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. మీరు పొద్దున్న ఇలా టిఫిన్ చేసి పొద్దున్న రైతా చేసినారంటే పొద్దున్న తింటారు, మధ్యాహ్నం లంచ్ బాక్స్కి అవుతుంది. ఈవినింగ్ చూసినట్లయితే లంచ్ బాక్స్ ఖాళీగా ఉంటుందండి, అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకునేద్దాము.
నేను టమాటా కూడా పొడువుగా సన్నగా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం కూడా కట్ చేసుకునేద్దామండి. పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే మెదగదు. నేను ఎప్పుడు చేసినా ఇలా ఫ్రెష్గానే చేసుకుంటానండి. ఇలా చేసుకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వారం దినాలు 15 రోజులు నిలువ ఉంటుందండి. కాకపోతే నేను ఫాస్ట్గానే వాడేసానండి. కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటాను. 15 రోజులకు ఒకసారి ఇలా ఫ్రెష్గా చేసుకుంటా. చూడండి, ఇది ఒక భాగం అంటే ఇది 2 భాగాలు తీసుకునండి. ఎప్పుడు నేను తెల్లగడ్డల క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటాను, అల్లం కొంచెం తక్కువ తీసుకుంటానండి. ఇప్పుడు ఇది కూడా చల్లారిందండి, మిక్సీ పట్టుకునేద్దాం. ఇప్పుడు గరం మసాలా పౌడర్ లాగా చేసుకుందామండి దీన్ని. చూడండి, ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఈ స్మెల్కి బిర్యానీ వాసన వస్తుందండి. చాలా బాగుంది ఈ స్మెల్ అయితే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకునేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే 1 స్పూన్ నూనె అలాగే కల్లుప్పు వేసి మెత్తగా చేసుకున్నామైతే బాగుంటుందండి. స్మెల్ అనేది రాదు. ఇప్పుడు 1 స్పూన్ నూనె వేస్తున్నా నేను. అలాగే కొద్దిగా కల్లుప్పు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసాము. మనం తొక్క తీయలేదు కదండి, కాబట్టి ఇలా ఉంది. మీరు తొక్క తీసి వేసుకున్నట్లయితే మెత్తగా వస్తుందండి. ఇప్పుడు అన్ని కట్ చేసుకునేసినామండి. అసలు సిసలైన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. అదే అండి మన ఎంటీ బిర్యానీ రెడీ చేసుకుందాము. ఇక్కడైతే నేను పాత్ర పెట్టుకున్నానండి. ఘనంగా ఉండే పాత్ర పెట్టుకోండి, అప్పుడే మనకు అడుగంటకుండా వస్తుంది. మీరు కుక్కర్లో చేసినట్లయితే నార్మల్గా అంత తిరుగుబాతు పెట్టేసి కుక్కర్ మూత పెట్టేయండి. కాకపోతే ఈ ఎంటీ బిర్యానీ వచ్చి పాత్రలో చేస్తేనే టేస్ట్ అండి. అది కూడా ఎలా చేయాలి, మీకు ఎలా పలపలా అని రావాలి, మీకు అన్నం అనేది బాగా మెత్తగా ఉడికేట్లు ఎట్లా రావాలనేది కూడా నేను చేసి చూపిస్తానండి ఇందులో. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. మళ్ళీ వేయాలండి నెయ్యి, దమ్ కడతాం కదా అప్పుడు నెయ్యి వేయాలి. ఇప్పుడే వేసినట్లయితే అంత బాగోదండి. ఇప్పుడు కొద్దిగా వేసినాం, మళ్ళీ కొద్దిగా వేస్తాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది, ఎర్రగడ్డలు వేసుకుందాము. ఇక్కడ నేనేమి హోల్ గరం మసాలా ఏమీ వేయలేదండి, అలాగే ఎర్రగడ్డలు వేసుకునేసినాను. ఇప్పుడు ఎర్రగడ్డలు అనేది బ్రౌన్గా రావాలండి. మన ఎంటీ బిర్యానీకి కలర్ ఇస్తుందండి బ్రౌన్గా వస్తే. ఇలా బాగా వెడల్పుగా చేసినామట్లయితే బాగా వేగుతుంది. ఇలా బాగా కలుపుతూ ఒక 4-5 సార్లు వేయించుకున్నట్లయితే మనకు బ్రౌన్గా వస్తుందండి ఎర్రగడ్డలు అనేది. కాకపోతే 5 నిమిషాలు పడుతుందండి బాగా వేగాలంటే. చూడండి, 3 నిమిషాలకి ఇంత వేగిందండి. ఇంకా 2 నిమిషాలు వేగాలి, ఇంకా బ్రౌన్గా రావాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదండి, అలా రావాలి. ఇలా ఎంటీ బిర్యానీ కావచ్చు, ఏ బాత్ అయినా కావచ్చండి. కొన్ని టిప్స్ పాటించినట్లయితే బాగా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఇలా బ్రౌన్గా వేగాలండి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు సరిపోతుందండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు పొద్దున్నే ఇది చేసుకుంటా కూడా వేరే పని కూడా చేసుకోవచ్చండి. అంత టైం సేవ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇందులోనే కారము, ధనియాల పొడి, అలాగే మనం చేసుకున్న గరం మసాలా ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు అండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్లు గరం మసాలా. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేస్తున్నానండి. ఈ పెరుగు కూడా కొంచెం పుల్లటి పెరుగు తీసుకోండి, బాగుంటుంది. కలర్ అనేది కొంచెం చేంజ్ అయినట్లుంది కదా. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. ఈ పెరుగులో మసాలాలంతా టమాటాలు బాగా మగ్గాలండి. ఇంకా మనం పుదీనా వేయలేదు, కొత్తిమీర వేయలేదండి, అది కూడా వేస్తాము. ఇది కొంచెం మగ్గినాక వేద్దాము. ఇప్పుడు మనం ఈ గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి, ఇదే గ్లాసులో నీళ్ళు కొలత పెట్టుకుందాము. నేను 1 గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు నీళ్ళు పెడుతున్నానండి. మీకు పలపలాన్ని కావాలి అంటే 1 గ్లాస్కి 1.25 గ్లాస్ పెట్టుకోండి. మన ఇంట్లో వచ్చి రైస్ బాత్ అంటేనే కొంచెం ముద్దగా ఇష్టపడతారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు. చాలామంది పలపలాన్ని ఇష్టపడతారు. మన ఇంట్లో ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను 1కి 2 పెడుతున్నానండి. మన అత్త మామ ఉంటారు కదండి, వాళ్ళకి బాగా జీర్ణం అయ్యేట్లలాగా పెడుతున్నాను. మీరు
ఎలా అయినా పెట్టుకోండి. ఇప్పుడు దీంతో 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. ఆ నీళ్ళు అనేది బాగా వేడెక్కాలండి. వేడి నీళ్ళు పోస్తేనే రైస్ బాత్ అనేది టేస్ట్ వస్తుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చన్నీళ్ళు మాత్రం పోయొద్దండి, చప్పదనం వచ్చేస్తుంది రైస్ అనేది. వేడి నీళ్ళు పోసినట్లయితే రైస్ అనేది టేస్ట్గా వస్తుందండి. 1 2 3 4 5 2.5 గ్లాస్ తీసుకున్నాం కదా, 5 గ్లాసులు నీళ్ళు పెట్టాను. ఇప్పుడు ఆ పక్క పెట్టేసినామంటే ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇందులో చెక్క, లవంగాలు, పుదీనా, కొత్తిమీర ఏం వేయాల్సిన లేదండి, ఒట్టి నీళ్ళే పెడుతున్నాను. ఈ నీళ్ళు కూడా బాగా ఉడకాలండి. ఉడికేటప్పుడు ఇందులో పోసుకుందాం. టమాటా అనేది బాగా మగ్గినప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకునేయాలి. ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి, మళ్ళీ కొద్దిగా వేస్తాను. మీరు ఒకేసారి కూడా వేసుకోవచ్చండి. లాస్ట్లో దమ్ కట్టేటప్పుడు కొంచెం వేసినట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది. రుచికి సరిపోయినంత కల్లుప్పు. మీరు కారం ఇంకా వేసుకోవాలంటే కూడా ఇంకా కొంచెం వేసుకోండి. ఈ టమాటాలు అంతా బాగా మెత్తగా అవ్వాలండి, అంతవరకు మగ్గించుకుందాం. చూడండి, టమాటాలు అనేది బాగా మగ్గిందండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకునేసి నీళ్ళు పోసేద్దాం. మనకి నీళ్ళు అనేది ఇంకా కొంచెం కాగాలండి. ఈ నీళ్ళు కాగేదాకా మగ్గించుకుందాం. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో బఠానీలు వేస్తున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. చూడండి గ్రేవీ అనేది ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగుందండి. మనం ఇది చేసినామంటే పక్కింట్లో వాళ్ళు కూడా వచ్చేయాల్సిందండి ఈ వాసనకి. చూడండి, ఇలా నూనె పైకి తేలినాక నీళ్ళు అనేది ఇలా మరగాలండి. నీళ్ళు పోసుకునేద్దాం. చూడండి, మనం నీళ్ళు పోస్తేనే మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని మీరు ఉప్పు, కారం చెక్ చేసుకోండి. చూడండి, ఇలా మరిగేటప్పుడు బియ్యం వేసుకుంటున్నాము. ఇంకొకటి అండి, మీరు పెరుగు అనేది కంపల్సరీ పులిచిండే పెరిగే వేసుకోవాలండి. ఒకవేళ పెరుగు పులువు లేదంటే ఫ్రెష్ పెరుగు వేసుకొని మళ్ళీ నిమ్మపండు పిండుకోండి, సరిపోతుంది. అది కూడా అరచక్క అయితే సరిపోతుందండి, ఎక్కువ వేయొద్దండి. బియ్యం అంతా వేసేసామండి. ఒకసారి బాగా కలుపుకుందాము. మంట అనేది ఎక్కువలోనే పెట్టుకోవాలండి, ఇప్పుడే తగ్గించకూడదు. నేను చెప్తానండి ఎప్పుడు తగ్గించాలనేసి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత కూడా ఎక్కడ గాలిపోకుండా చూసుకోండి, అప్పుడే మనకి దమ్ అనేది బాగా అవుతుంది. ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఒక 2-3 సార్లు కలిపి ఇలా మూత పెట్టుకోవాలి. మళ్ళీ మనం దమ్ కట్టాలండి. ఇలా చేస్తే ఎక్కడ అడుగంటదండి. ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడే మనకు కొంచెం నీళ్ళు అనేది ఇమిరిపోయింది. ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి తక్కువలో పెట్టేద్దాము. ఎంటీ బిర్యానీ అయితే ఉడుకుతా ఉందండి. అది ఉడికే లోపల దానికి సైడ్ కర్రీగా ఒకటి ఉంటేనే కదండి బాగుంటుంది. కాబట్టి నేను తమిళనాడు స్పెషల్ వంకాయ తొక్కు చేస్తున్నానండి. అదే నూనె వంకాయ అంటారు కదా, అదే టైప్లోనే వంకాయలు, కాకపోతే నూనె వంకాయ కట్ చేసినట్టుగా కట్ చేయకుండా మామూలుగా కట్ చేసి చేస్తున్నానండి. అది కూడా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే ఐటమ్ అండి, అలాగే టేస్టీగాను ఉంటుందండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1/2 కేజీ వంకాయలు అండి. ఈ వంకాయలే కదండి, మీరు ఏ వంకాయలైనా తీసుకోండి, కాకపోతే నేను చెప్పే ప్రాసెస్తోనే చేయండి, చాలా బాగుంటుంది. 1/2 కేజీ వంకాయలు. ఈ చిన్న స్పూన్ మెజర్మెంట్ అండి. 3 స్పూన్లు పల్లీలు, 6 స్పూన్లు తెల్ల నువ్వులండి. ఇది వైట్వే తీసుకోండి, నల్లవైతే బాగోదు, కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే చిటికెడు మెంతులు, 2 నాటి టమోటాలు, 1 ఎర్రగడ్డ, కాశ్మీర్ మిరప్పొడి 2 స్పూన్లు, గుంటూరు మిరప్పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాలు, అలాగే నిమ్మపండు సైజు చింతపండు. ముందుగా చింతపండు కడిగి నానబెట్టేస్తామండి, మనకు పులుసు అనేది బాగా వస్తుంది. ఇక్కడ వేడి నీళ్ళు పోస్తున్నానండి, చింతపండు అనేది త్వరగా నానుతుంది. ఇప్పుడు ముందుగా పల్లీలు, నువ్వులు వేయించుకుందాము. పల్లీలు కొంచెం వేగినాక నువ్వులు వేసుకుందాం. చూడండి, పల్లీలు ఈ మాత్రం వేగినాక నువ్వులు వేసుకోవాలి. అలాగే మెంతులు, నువ్వులు ఫాస్ట్లో వేగిపోతుంది. వేగిపోయిందండి, చల్లారి పెట్టేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చూద్దామండి. మనకు తేమ అంతా చాలా ఈడ్చుకునిందండి. ఇప్పుడు కలిపినాం కదా, కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము.
బాగా కలుపుకోవాలండి. కింద అడుగు అనేది అంటకూడదండి. ఇప్పుడే మనం చూసుకోవాలి అడుగు అంటిందా ఏమనేసి. ఇలా బాగా తీసుకున్నట్లయితే కింద అడుగు అంటదు. మీరు కింద పెనం కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి. అలానే మన దమ్ అనేది బాగా అవుతుంది, ఎక్కడ అడుగు కూడా అంటుందండి. ఇప్పుడు మనం మిగిలిన కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేస్తాము. కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకునేద్దాం. వాసన అయితే మా ఇల్లంతా ఎత్తుకుపోతుందండి, బయట దాకా పోతుంది. దీనికి టెంకాయ పాలు కానీ వేయలేదండి, అలానే చేస్తున్నాను. ఇలా సదరంగా చేసుకొని మూత పెట్టేసినట్లయితే మనకు అయిపోయినాకే అండి ఇంక మూత తీసేది మనము. ఇంకోటి అండి, మీరు ఎప్పుడు ఇట్లా టమాటా బాత్ కానీ ఇట్లా దమ్ బిర్యానీ కానీ చేసేటంటే ఘనమైన పాత్ర తీసుకోండి, అప్పుడే అడుగంటదు. ఇప్పుడు మూత పెట్టేసి నేను ఈ సైడ్ పెట్టేస్తున్నానండి. ఇప్పుడు 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దమ్ కట్టుకోవాలండి. దమ్ కట్టేకొని ఎక్కడ సైడ్లో ఏమీ పెట్టలేదండి. ఈ మూత అనేది గ్రిప్గా ఉంది కాబట్టి నేను ఇలానే పెట్టేశాను. ఇప్పుడు ఈ సైడ్ పెట్టేసి ఈ సైడ్ మనం వంకాయ తొక్కు చేసుకుందాం. వంకాయ తొక్కుకి వంకాయలు కట్ చేసుకునేద్దామండి. ఫస్ట్ వంకాయలు మీరు నూనె వంకాయ కట్ చేసుకుంటారు కదండి, అలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడుగుగానే కట్ చేస్తున్నాను. ఇలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చూసి ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోండి. మీకు ఇంకా పెద్దగా కావాలని కూడా కట్ చేసుకోవచ్చండి. బాగా వేగిపోతుంది, ఉడికేది కూడా మెత్తగా ఉడుకుతుందండి వంకాయ అనేది. లేదా మీకు ఇంకా చిన్న పీసులు కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఈ తొడిమిలు అనేది తీసేస్తా అండి నేను. ముందుగా వంకాయలు మగ్గించుకుందామండి. దానికి ఆయిల్ పోసుకుందాము. నీళ్ళు అనేది బాగా ఒడిగేసుకొని వేసుకుందాము. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ కూడా. ఇప్పుడు ఇది మగ్గించుకుంటే ఎర్రగడ్డ, టమాటా కట్ చేసుకుందాము. ఇది అయిపోతేనే వేరే ప్లేట్లో తీసేసి ఇందులోనే తిరుగుబాతు పెట్టుకుందాం. ఎర్రగడ్డ కూడా నేను సన్నగా పొడి పొడిగా కట్ చేస్తున్నానండి. ఇలా పొడి పొడిగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది మనకి. టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు టమాటా కావాలంటే మిక్సీకి కూడా ఒక చుట్టూ రుబ్బుకొని కూడా వేసుకోవచ్చండి. చూడండి, వంకాయ అనేది బాగా మెత్తగా మగ్గాలండి, అప్పుడు తీసేస్తాము. ఈ నువ్వులు, పల్లీలు ఇవి కూడా మెత్తగా నీళ్ళు వేసి పేస్ట్ చేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, వంకాయలు అనేది ఇలా మగ్గాలండి, మెత్తగా అయింది చూసారా. ఇప్పుడు ఈ వంకాయలు అనేది ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. స్టవ్ అయితే ఆపుతా లేదండి. పదహైదు నిమిషాలు అయిందండి, నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఈ వంకాయ తొక్కు తిరుగుబాతు పెట్టేసి చూద్దామండి. ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే మిరియాలు, ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం. ఎర్రగడ్డ కొంచెం వేగినాక టమాటా వేసుకుందాం. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం. టమాటా బాగా వేయించుకోవాలండి, అప్పుడే గ్రేవీ మనకు బాగా వస్తుంది. ఇది మగ్గే లోపల మనం చింతపండు కలుపుకునేద్దాం. చింతపండుకు వేడి నీళ్ళు పోసాం కదా, పులుసు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాం. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత కాశ్మీర్ మిరప్పొడి, కారప్పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ రుబ్బుకున్నాం కదండి, అది కూడా వేసేద్దాము. బాగా కలుపుకునేసి చింతపండు గొజ్జు కూడా వేసుకునేద్దాం. ఇప్పుడు నీళ్ళు తగినంత వేసుకుందాం. ఇదేం వేగాల్సిన అవసరం లేదండి, మన చింతపండు పులుపు కూడా వేసేసాం కదా. ఇప్పుడు తగినంత నీళ్ళు వేసుకుందాం. ఎక్కువ పలచగా ఉంటే కూడా బాగుండదండి, ఇది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. బాగా కలుపుకునేయాలి. ఇంకా మనము ఉప్పే వేయలేదండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వంకాయలు మగ్గించుకున్నాం కదా, ఇవి కూడా వేసేద్దాము.
ఇప్పుడు బాగా మగ్గాలండి ఇది. ఈ వంకాయ ఇందులో ఇంకా మగ్గి మెత్తగా అవుతుందండి. అంతవరకు మనం మూత పెట్టేసి మగ్గించుకుందాం. చూడండి వంకాయ తొక్కు కూడా ఉడుకుతూ ఉందండి. గ్రేవీ కూడా గట్టిగా అయింది చూసారా. చూడండి ఇంకొక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఇది కూడా కొత్తిమీర వేసేసి ఆపేస్తాము. అలాగే మన ఎంటీ బిర్యానీ కూడా ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఇప్పుడు చూడండి మన ఎంటీ బిర్యానీ కూడా ఎట్లా ఉడికిందో చూపిస్తాను. చూడండి ఎక్కడ తేమ లేదండి. చూడండి అన్నం కూడా అలాగే బాగా ఉడికిందండి. ఇలా ఉడికితేనే పిల్లలు తిన్నా కానీ కడుపు నొప్పి రాకుండా ఉంటుందండి. కాబట్టి అన్నం అనేది ఇలానే ఉడకపెట్టుకోండి. మన ఎంటీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. మన ఎర్రగడ్డలు అంతా బాగా వేగించాం కదండి, కాబట్టి ఈ కలర్ వచ్చిందండి. చాలా బాగుంటుందండి మీరు ఇలా చేసుకున్నట్లయితే. చూడండి ఎక్కడ కానీ అడిగట్లేదండి. చూసారా, మనం తీసుకునేటప్పుడు ఇలా సైడ్ నింకానే తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. అంతే అండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయ తొక్కి రెడీ అయిపోయినట్లయితే టేస్ట్ చూడొచ్చండి. అంతే అండి, మన వంకాయ తొక్కు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. చూసారు కదండి కర్రీ కూడా ఎంత గట్టిగా బాగా వచ్చిందో. చూసారా, ఎంటీ బిర్యానీకి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి ఇది. చూడండి అన్నం కూడా పలపలాని వచ్చిందండి. కలర్ కూడా అదిరిపోతుందండి. భలే ఉందండి స్మెల్ కూడా. ఇప్పుడు దీని సైడ్ డిష్గా వంకాయ తొక్కండి. ఎంటీ బిర్యానీ అలానే బాగుంటుందండి. మీరు కావాలంటే రైతా కూడా చేసుకోవచ్చు, అలాగే చట్నీ కానీ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా వంకాయ తొక్కు చేసుకున్నట్లయితే ఇంకా 4 ముద్దలు ఎక్కువ తినొచ్చండి, అంత బాగుంటుంది. కాబట్టి నేను ఈరోజు వంకాయ తొక్కు చేశాను. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. అన్నం అయితే వేడిగా ఉందండి. వంకాయ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. చూసారా, ఉడుగ్గా ఉందండి, చేయి కాలిపోతూ ఉంది. ఇలా వంకాయ కూడా కలుపుకొని తినాలండి, చాలా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉందండి, చాలా బాగుందండి. ఫంక్షన్లో వేస్తారు కదండి వంకాయ తొక్కు, అలానే ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మన బ్యాచిలర్స్కి అలాగే బిజీ పీపుల్కి ఇలాంటి మంచి రెసిపీస్ ఇక్కడ ఉన్నాయండి, క్లిక్ చేసి చూడండి. అవి కూడా ఫాస్ట్గా టేస్టీగా అయిపోయే రెసిపీస్ అండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.